హిట్ అవుతుంది వారా సినిమా. నాకు డౌటే, పక్కా హిట్టే, ఆస్కర్ వస్తుంది చూడు. Our latest blockbuster film Little Hearts with extended cut, streaming now on ETV Win. నమస్కారం, ఈటీవీ న్యూస్కి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. నక్సలైట్ చరిత్రలో అతిపెద్ద లొంగుబాటు, జనజీవన స్రవంతిలో 208 మంది మావోయిస్టులు, ఛత్తీస్గఢ్లో ఆయుధాలు అప్పగించిన ఆసన్న. ఏపీలో ఖనిజాల విలువపై సమగ్ర అధ్యయనం చేయాలన్న చంద్రబాబు, మైనింగ్ లీజుల్లో ఒడ్డెరలకు 15% రిజర్వేషన్ల కల్పనకు ఆదేశం. ఉప్పాడ మత్స్యకారుల జీవన ప్రమాణాల పెంపుపై పవన్ కళ్యాణ్ సమీక్ష, చేపల వేట సామర్థ్యం పెంపు, అదనపు ఆదాయార్జనపై సమాలోచనలు. తిరుమల పరకామణి చోరీ కేసు కౌంటర్ దాఖలులో జాప్యంపై హైకోర్టు ఆగ్రహం, ఈ నెల 27న హాజరు కావాలని టీటీడీ ఈవోకు ఆదేశాలు. 42% రిజర్వేషన్ల కోసం రేపు బీసీ సంఘాల తెలంగాణ బంద్, మద్దతు పలికిన అన్ని పార్టీలు శాంతియుతంగా పాటించాలన్న డీజీపీ. బీసీ రిజర్వేషన్ల పెంపు ఆగడానికి బీజేపీనే కారణమన్న భట్టి, ప్రధాని వద్దకు అఖిలపక్షాన్ని తీసుకువెళ్లాలని కిషన్ రెడ్డి సంజయ్కి సవాల్. డిజిటల్ అరెస్టు మోసాలు పెద్ద ముప్పుగా మారాయన్న సుప్రీంకోర్టు, అరికట్టేందుకు కేంద్ర రాష్ట్ర పోలీసులు కలిసి సాగాలని సూచన. అమెరికాలో స్థిరపడాలనుకునే భారతీయులకు మరో షాక్, డైవర్సిటీ వీసా లాటరీ నుంచి 2028 వరకు భారత్ను తొలగించిన ట్రంప్ సర్కార్. మావోయిస్టు అగ్రనేత, కేంద్ర కమిటీ సభ్యుడు తక్కళ్లపల్లి వాసుదేవరావు అలియాస్ ఆసన్న సహా 208 మంది మావోయిస్టులు జనజీవన స్రవంతిలో కలిశారు. నక్సల్ ముక్త భారత లక్ష్యాన్ని 2026 మార్చి 31 వరకు సాధించాలని కేంద్రం సంకల్పించిన వేళ భారీ సంఖ్యలో మావోయిస్టులు లొంగిపోయారు. ఈ లొంగుబాటుతో భద్రతా దళాలు అతిపెద్ద విజయాన్ని అందుకున్నట్లయింది. దేశ చరిత్రలో ఇదే అతిపెద్ద లొంగుబాటుగా నిలవనుంది. మావోయిస్టు అగ్రనేత, కేంద్ర కమిటీ సభ్యుడు ఆసన్న అలియాజ్ రూపేష్ సహా 208 మంది మావోయిస్టులను ఛత్తీస్గఢ్ పోలీసులు ఇవాళ మీడియా ముందు ప్రవేశపెట్టారు. బస్తర్ జిల్లా జగదల్పూర్లో జరిగిన ఈ కార్యక్రమంలో ఛత్తీస్గఢ్ సీఎం విష్ణుదేవ్ సాయి సమక్షంలో జనజీవన స్రవంతిలోకి వచ్చిన మావోయిస్టులకు పుస్తకాలు, పూలు ఇచ్చారు. లొంగిపోయిన 208 మందిలో ఒక రీజనల్ కమిటీ సభ్యుడు సహా దండకారణ్యం స్పెషల్ జోనల్ సభ్యులు 4 ఉన్నారు. డివిజనల్ కమిటీ మెంబర్లు 21 మంది, ఏరియా కమిటీ మెంబర్లు 61 మంది, పీపుల్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ, రెవల్యూషనరీ పీపుల్స్ కమిటీకి చెందిన 22 మంది ఉన్నారు. లొంగిపోయిన వారిలో 110 మంది మహిళా మావోయిస్టులు ఉన్నారు. కేంద్ర కమిటీ సభ్యుడు ఆసన్న అలియాస్ రూపేష్ పై ₹1 కోటి రివార్డు ఉండగా మిగతా వారిపై 5 లక్షల నుంచి 25 లక్షల వరకు రివార్డు ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఇది మావోయిస్టు చరిత్రలోనే అతిపెద్ద లొంగుబాటుగా చెప్పారు. లొంగిపోయిన మావోయిస్టులు 153 ఆయుధాలను అప్పగించినట్లు కేంద్ర హోంశాఖ తెలిపింది. వాటిలో 19 AK-47లు, 17 SLR, 23 ఇన్సాస్ రైఫిళ్లు, 303 రైఫిళ్లు, 33 బోర్గన్లు, 41 BGL లాంచర్లు, 11 ఒక పిస్టల్ ఉన్నాయి. మావోయిస్టులు తుపాకులు వదిలిపెట్టి జనజీవన స్రవంతిలో కలవటాన్ని ఛత్తీస్గఢ్ సీఎం విష్ణుదేవ్ సాయి స్వాగతించారు. లొంగిపోయిన మావోయిస్టులకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. नक्सली हमारे देश के संविधान पर विश्वास करते हुए विकास की मुख्यधारा से जुड़ने जा रहे हैं और उनका स्वागत है. सरकार के लिए पुनर्वास के लिए और मतलब जो विकास की मुख्यधारा से जुड़ते हैं उनके लिए बहुत कुछ अच्छा सोची है. उनको अच्छा पुनर्वास भी देंगे, उनका स्किलिंग भी कराएंगे, रोजगार से जोड़ने का काम भी होगा, ये सब करेंगे. वो तो हम लोग प्रारंभ से ही आह्वान किए थे कि हिंसा की भाषा को छोड़ें और विकास की मुख्यधारा से जुड़ें. उनके साथ सरकार न्याय करेगी और उसी का पालन करते हुए वो सब विकास से जुड़ रहे हैं.
మావోయిస్టు అగ్రనేత మల్లోజుల వేణుగోపాల్ అలియాస్ భూపతి 60 మంది సభ్యులతో కలిసి 3 రోజుల క్రితం మహారాష్ట్ర గడ్చిరోలిలో సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ సమక్షంలో లొంగిపోగా తాము కూడా లొంగిపోనున్నట్లు కేంద్ర కమిటీ సభ్యుడు ఆసన్న ప్రకటించారు. లొంగిపోయే ముందు తన సహచర మావోయిస్టులకు ఆయన భావోద్వేగ సందేశమిచ్చారు. కొందరు ఇంకా పోరాటాన్ని కొనసాగించాలని కోరుకుంటున్నప్పటికీ క్లిష్ట పరిస్థితుల్లో లొంగిపోవాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. సొంత భద్రతను దృష్టిలో ఉంచుకొని తాను తీసుకున్న ఈ నిర్ణయాన్ని అర్థం చేసుకోవాలని సహచరులను కోరారు. అడవుల్లో ఇతర రాష్ట్రాల్లో ఉన్న మావోయిస్టులు లొంగిపోవాలనుకుంటే తనను సంప్రదించవచ్చని ఆసన్న తెలిపారు. ఏపీలో లభిస్తున్న ఖనిజాల విలువపై సమగ్ర అధ్యయనం చేయాలని గనుల శాఖ అధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. గనుల తవ్వకాలకు సంబంధించి శాటిలైట్ చిత్రాలు, డ్రోన్ ఆధారిత టెక్నాలజీతో విశ్లేషించాలని సూచించారు. ఒడ్డెరలకు 15% మేర మైనింగ్ లీజుల విధానం సిద్ధం చేయాలని సూచించారు. గనుల శాఖ ఉచిత ఇసుక విధానంపై సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. మేజర్, మైనర్ మినరల్స్ ద్వారా 2025-26 ఆర్థిక సంవత్సరానికి 3,320 కోట్ల ఆదాయార్జనను లక్ష్యంగా పెట్టుకున్నట్లు అధికారులు సీఎంకు తెలిపారు. గతంతో పోలిస్తే 34% అదనంగా గనుల శాఖ నుంచి ఆదాయం వచ్చే అవకాశముందని చెప్పారు. మాంగనీస్ లాంటి మేజర్ ఖనిజాల ఉత్పత్తిలో 72% పైగా ఆదాయం వస్తోందని అధికారులు తెలుపగా ఏపీలో ఉన్న మినరల్ వెల్త్ విలువను అంచనా వేయాలని సీఎం సూచించారు. ఒడిశాలో వాల్యూ ఎడిషన్ ద్వారా ఎక్కువగా ఆదాయాన్ని పొందుతున్నారని 50,000 కోట్ల ఆదాయం ఖనిజాల నుంచే వస్తోందని తెలిపారు. ఏపీలోనూ అందుకు తగిన ప్రణాళిక తయారు చేసి విలువ జోడిస్తే 20,000-30,000 కోట్ల ఆదాయాన్ని ఆర్జించే అవకాశముంటుందన్నారు. కడపలో నిర్మించనున్న స్టీల్ ప్లాంటుకు ముడి ఇనుము సరఫరాపై అధ్యయనం చేయాలని సూచించారు. ఉచిత ఇసుక విధానం ద్వారా ప్రజలందరికీ ప్రయోజనం కలగాలని సీఎం స్పష్టం చేశారు. వ్యవస్థలో ఉన్న లోపాలను వినియోగించుకొని దుర్వినియోగం చేసే అవకాశం లేకుండా నిబంధనలు కఠినంగా అమలు చేయాలని తేల్చి చెప్పారు. ఈ సీజన్ కోసం 66.5 లక్షల మెట్రిక్ టన్నుల ఇసుకను నిల్వ చేశామని, ప్రస్తుతం అన్ని స్టాక్ పాయింట్లలోనూ 43 లక్షల మెట్రిక్ టన్నుల ఇసుక అందుబాటులో ఉందని అధికారులు వివరించారు. ఉచిత ఇసుక లభ్యతపై ఎప్పటికప్పుడు తనిఖీలు చేయాలని ఆదేశించారు. అంతర్రాష్ట్ర సరిహద్దుల్లోని అన్ని రూట్లలో పెట్టిన సీసీ కెమెరాల నిఘాను మరింత పటిష్టం చేయాలని తేల్చి చెప్పారు. వడ్డెర్లు, సొసైటీలకు గనుల్లో 15% మేర రిజర్వేషన్ కల్పించే అంశాన్ని వచ్చే కేబినెట్ భేటీలో చర్చించేలా ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సీఎం ఆదేశించారు. వడ్డెర్లకు ఆర్థిక ప్రయోజనాలు కలిగేలా లీజు కేటాయింపు విధానాన్ని రూపొందించారని స్పష్టం చేశారు. సీనరేజీ, ప్రీమియం మొత్తాల్లో 50% రాయితీ ఇవ్వాలన్నారు. మైనింగ్ లీజుల కేటాయింపు సహా వారు ఎంఎస్ఎంఈలుగా ఎదిగేందుకు ప్రస్తుతం ఉన్న పాలసీని అనుసంధానించాలని సీఎం సూచించారు. టెక్నాలజీ పెట్టుబడుల రంగంలో విశాఖపట్నం ఇప్పుడు ప్రపంచ పటంలో నిలుస్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. విశాఖలో $15 బిలియన్ గూగుల్ నెలకొల్పే ఏఐ డేటా హబ్ గురించి ప్రపంచ ప్రఖ్యాత పత్రిక వాల్ స్ట్రీట్ జర్నల్లో వ్యాసం రావడంపై ఆయన ఎక్స్ వేదికగా సంతోషం వెలిబుచ్చారు. ఈ పురోగతి తనకు ఎంతో ఆనందం కలిగించిందన్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా ఆంధ్రప్రదేశ్ సాంకేతిక రంగానికి అంతర్జాతీయ ఖ్యాతి దక్కనుందని సీఎం చంద్రబాబు చెప్పారు. ఏపీలో ఉప్పాడ తీర ప్రాంత మత్స్యకారుల జీవితాల్ని మెరుగుపరిచేందుకు అన్ని అవకాశాలు పరిశీలిస్తున్నామని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలిపారు. మంగళగిరి క్యాంపు కార్యాలయంలో మత్స్య, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల ఉన్నతాధికారులతో పాటు కేంద్ర సముద్ర మత్స్య పరిశోధనా సంస్థ శాస్త్రవేత్తలతో ఆయన సమావేశమయ్యారు. మత్స్యకారుల చేపల వేట సామర్థ్యం మరింత పెరగడం, అదనపు ఆదాయం వంటి అంశాలపై అధికారులతో పవన్ సుదీర్ఘంగా చర్చించారు. ఉప్పాడ మత్స్యకారుల సమస్యల పరిష్కారానికి 100 రోజుల ప్రణాళికలో భాగంగా ఇప్పటి వరకు తీసుకున్న చర్యలతో పాటు భవిష్యత్ కార్యాచరణపై సమీక్షించారు. ఉప్పాడ మత్స్యకార గ్రామాల్లో సదుపాయాలు కల్పించాలని ఆదేశించారు. మత్స్య సంపదను పెంపొందించడం సహా తదితర అంశాలపై సీఎం ఎఫ్ఆర్ఐ ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ జోయ్ కే కిజాకుడాన్ సలహాలు, సూచనలు తీసుకున్నారు. బీసీలకు 42% రిజర్వేషన్ల సాధన కోసం రేపు తెలంగాణ వ్యాప్తంగా తలపెట్టిన బంద్కు బీసీ సంఘాలు సమాయత్తమయ్యాయి. అన్ని వర్గాలు బంద్కు సహకరించాలని విజ్ఞప్తి చేశాయి. బీసీ సంఘాల కార్యకర్తలు బంద్ను శాంతియుతంగా జరపాలని పిలుపునిచ్చాయి. రాష్ట్ర బంద్కు మద్దతుగా పలు జిల్లాల్లో ముందస్తు ర్యాలీలు నిర్వహించాయి. రిజర్వేషన్ల అంశాన్ని 9వ షెడ్యూల్లో చేర్చి చట్ట సవరణ చేయాలని బీసీ సంఘాల నేతలు డిమాండ్ చేశారు. అటు రేపటి బంద్లో ఎలాంటి హింసాత్మక ఘటనలకు పాల్పడరాదని డీజీపీ శివధర్ రెడ్డి కోరారు. శాంతియుతంగా బంద్ పాటించాలని సూచించారు. తెలంగాణలోని బీసీలకు 42% రిజర్వేషన్ల సాధన కోసం రేపు తలపెట్టిన రాష్ట్ర బంద్కు బీసీ సంఘాల సమైక్య సిద్ధమైంది. అన్ని రాజకీయ పార్టీలు బంద్కు మద్దతు తెలపగా సికింద్రాబాద్ మారేడుపల్లిలోని మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్లో బీసీ జేఏసీ నాయకులు సమావేశమై బంద్ను విజయవంతం చేసేందుకు అనుసరించే కార్యాచరణపై చర్చించారు. హైదరాబాద్లో ఇవాళ అఖిలపక్ష బీసీ సంఘాలు ముందస్తు సంఘీభావ ర్యాలీలు నిర్వహించాయి. బషీర్బాగ్ కూడలిలోని బాబు జగ్జీవన్ రామ్ విగ్రహం నుంచి ట్యాంక్ బండ్ పై ఉన్న అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ జరిగింది. బీసీ ఐకాసా చైర్మన్ ఆర్ కృష్ణ
కృష్ణయ్య, తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరాం, ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ సహా పలువురు నేతలు ఈ ర్యాలీలో పాల్గొన్నారు. స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయాలని, రిజర్వేషన్ల అంశాన్ని 9వ షెడ్యూల్లో చేర్చి చట్ట సవరణ చేయాలని ఈ సందర్భంగా ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. బంద్ జరిపే సోదరులందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా, షాపులు బస్సులు బంద్ అవుతాయి, స్కూళ్లు కాలేజీలు కూడా బంద్ చేస్తామని మేనేజ్మెంట్ నిర్ణయించారు. గవర్నమెంట్ కాలేజీలు కూడా బంద్ చేయాలి. కార్యకర్తలకు నేను విజ్ఞప్తి చేస్తున్నా, పీస్ఫుల్ గా ఈ ఉద్యమం నడపండి. ఎందుకంటే అనేక మంది చాలా ఆవేశంగా ఉన్నారు. బీసీలు అంటే చిన్న చూపు చూస్తున్నారు. ఖబర్దార్ అని దేశవ్యాప్తంగా అల్లర్లు అవుతున్నాయి. చాలా పీస్ఫుల్ గా బీసీ సంఘాలు అన్ని వాటిని కంట్రోల్ చేయాలి. బీసీ సంఘాల బంద్ వాల్ పోస్టర్ను హనుమకొండలోని బీఆర్ఎస్ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ తో కలిసి తెలంగాణ శాసన మండలిలో ప్రతిపక్ష నేత మధుసూదనాచారి ఆవిష్కరించారు. తెలంగాణ వైపు దేశం చూసేలా బంద్ పాటిస్తామని మధుసూదనాచారి తెలిపారు. మిర్యాలగూడలోని బీఆర్ఎస్ కార్యాలయంలోనూ బంద్కు సంబంధించిన వాల్ పోస్టర్ను ఆ పార్టీ నేతలు ఆవిష్కరించారు. బంద్కు మద్దతుగా నల్ల బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరై మధ్యాహ్న భోజనం సమయంలో నిరసన చేపడతామని తెలంగాణ బీసీ ఉద్యోగుల సంఘం ప్రకటించింది. రేపటి బంద్ను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్లో బీసీ జేఏసీ నేతలు బంద్లో అన్ని వర్గాల ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొనాలని కోరారు. తెలంగాణలో బీసీలకు రిజర్వేషన్ల పెంపు ఆగిపోవడానికి బీజేపీనే కారణమని, ఆ పార్టీకి వ్యతిరేకంగానే శనివారం రాష్ట్ర బంద్ జరగబోతోందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. అసెంబ్లీలో ఏకగ్రీవంగా ఆమోదించిన బిల్లులను అడ్డుకున్నారని ఖమ్మంలో ఆరోపించారు. కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు కలిసి ప్రధాని మోదీ వద్దకు అఖిలపక్షాన్ని తీసుకువెళ్లాలని డిమాండ్ చేశారు. బీసీ రిజర్వేషన్పై సుప్రీంకోర్టు తీర్పు పూర్తి ప్రతి అందిన తర్వాత న్యాయ నిపుణులతో చర్చించి స్థానిక సంస్థల ఎన్నికలు, బీసీ కోటాపై నిర్ణయం తీసుకుంటామని భట్టి విక్రమార్క వెల్లడించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు గారిని, కిషన్ రెడ్డి గారిని, సంజయ్ గారిని అందరినీ అడుగుతా ఉన్నాను, ఎందుకు మీరు ఓబీసీలకు సంబంధించిన బిల్లు తెలంగాణ రాష్ట్ర శాసనసభలో ఏకగ్రీవంగా ఆమోదం తెలియజేస్తే మీరు ప్రధానమంత్రి దగ్గర కూర్చొని ఈ బిల్లుని పార్లమెంట్లో పెట్టించి మీరు ఎందుకు పాస్ చేయించకుండా అడ్డుపడతా ఉన్నారు? 42% రిజర్వేషన్ ని స్థానిక సంస్థలు అమలు చేయడానికి ఉపయోగపడేటట్టుగా మీరు అఖిల పక్షాన్ని తీసుకొని పోతా అంటే మా ముఖ్యమంత్రి సైతం కలిసి రావడానికి సిద్ధంగా ఉన్నాడు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ తీసుకొచ్చిన జీవో అమలును నిలిపివేసిన నేపథ్యంలో ఎన్నికల నిర్వహణపై ఏ నిర్ణయం తీసుకున్నారో చెప్పాలంటూ తెలంగాణ ప్రభుత్వాన్ని రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని హైకోర్టు ఆదేశించింది. స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేలా రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించాలంటూ దాఖలైన పిటిషన్పై విచారణను నవంబర్ 3కు వాయిదా వేసింది. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణను నిలిపివేస్తూ ఈ నెల 3న ఈసీ జారీ చేసిన ప్రొసీడింగ్స్ పై సురేందర్ అనే వ్యక్తి హైకోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై విచారణ చేపట్టిన సీజే ధర్మాసనం ఎన్నికల సంబంధించి ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేసినందున ఇందులో ప్రత్యేకంగా ఆదేశాలు అవసరం లేదని పేర్కొంది. ఎన్నికలకు ముందుకు వెళ్లాలని సుప్రీంకోర్టు చెప్పినట్లు పత్రికల్లో చదివామని తెలిపారు. రిజర్వేషన్ల అమలుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన ఎస్ఎల్పీని సుప్రీంకోర్టు కొట్టివేసింది. కానీ ఎన్నికల ప్రక్రియను కొనసాగించాలంటూ ఎలాంటి ఆదేశాలు జారీ చేయలేదని ఈసీ తరపు న్యాయవాది తెలిపారు. బీసీలకు 42% రిజర్వేషన్ల అమలుపై స్టే ఉన్నందున ఎన్నికలు నిర్వహించాలంటే స్థానిక సంస్థల రిజర్వేషన్లలో మార్పులు ఉంటాయన్నారు. ఆ రిజర్వేషన్లు కేటాయించాల్సింది ప్రభుత్వమే కాబట్టి ప్రభుత్వ నిర్ణయం కోసం ఎదురు చూస్తున్నామని చెప్పారు. సమగ్ర వివరాలు తెలియజేయడానికి గడువు కావాలని కోరగా ధర్మాసనం అనుమతిస్తూ విచారణను వాయిదా వేసింది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు కాంగ్రెస్ అభ్యర్థిగా నవీన్ యాదవ్ నామినేషన్ దాఖలు చేశారు. యూసఫ్గూడ చెక్పోస్ట్ నుంచి కాంగ్రెస్ కార్యకర్తలతో కలిసి ర్యాలీగా వెళ్లిన ఆయన షేక్పేట తహసీల్దార్ కార్యాలయంలో రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు సమర్పించారు. నామినేషన్ వేసేందుకు వెళుతున్న నవీన్ యాదవ్ కు కాంగ్రెస్ శ్రేణులు గజమాల, పూలతో స్వాగతం పలికారు. ఈ ర్యాలీలో మంత్రులు పొన్నం ప్రభాకర్, వివేక్, కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు. నామినేషన్కు బయలుదేరే ముందు మీడియాతో మాట్లాడిన నవీన్ యాదవ్ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలే తన విజయానికి దోహదపడతాయని అన్నారు. దేశంలో డిజిటల్ అరెస్టు మోసాలు పెద్ద ముప్పుగా మారాయని సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. హర్యానాలోని అంబాలాకు చెందిన 73 ఏళ్ల వృద్ధురాలు సీజేఐ జస్టిస్ బిఆర్ గవాయ్కి ఫిర్యాదు పత్రం రాశారు. అందులో తనను డిజిటల్ అరెస్టు చేయమని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసినట్లు ఉన్న ఒక పత్రాన్ని నేరగాళ్లు తనకు చూపించారన్నారు. ₹1 కోటి ఇస్తే ఈ అరెస్టు నుంచి బయటపడొచ్చని, వారు బెదిరింపులకు పాల్పడ్డారని ఆమె తెలిపారు. దీనిని సీజేఐ సహా న్యాయమూర్తులు తీవ్రంగా పరిగణించారు. ఈ కేసు సుమోటోగా తీసుకున్న సుప్రీంకోర్టు విచారణ జరిపింది. న్యాయమూర్తుల నకిలీ సంతకాలు, సుప్రీం
హైకోర్టు ఆదేశాలు జారీ చేసినట్లు పత్రాలు చూపించి నేరాలకు పాల్పడటం వల్ల న్యాయ వ్యవస్థపై ప్రజలకు ఉన్న విశ్వాసం దెబ్బతింటుందని ధర్మాసనం పేర్కొంది. వీటిని సాధారణమైన మోసాలుగా పరిగణించలేమని వ్యాఖ్యానించింది. ఇలాంటి నేరాలను బయటపెట్టేందుకు కేంద్ర రాష్ట్ర పోలీసుల మధ్య సమన్వయం అవసరమని అభిప్రాయపడింది. ఈ కేసులో ఇప్పటివరకు జరిగిన దర్యాప్తుపై స్టేటస్ రిపోర్టు దాఖలు చేయాలని అధికారులకు సూచించింది. ఈ కేసుకు సంబంధించి స్పందన తెలియజేయాలని కేంద్రం, సిబిఐలను సుప్రీంకోర్టు ఆదేశించింది. లండన్లో ఉంటున్న కుమారుడికి ప్రమాదం జరిగిందని నమ్మించిన సైబర్ నేరగాళ్లు ఓ మహిళ నుంచి 35 లక్షల రూపాయలు కాజేసిన ఘటన హైదరాబాద్లో జరిగింది. హైదరాబాద్కు చెందిన 61 ఏళ్ల మహిళకు వాట్సాప్ కాల్ చేసిన వ్యక్తి తన పేరు స్టీవ్ అని, లండన్లో డాక్టర్గా పనిచేస్తున్నానని పరిచయం చేసుకున్నాడు. లండన్ ఎయిర్పోర్ట్లో ఆమె కుమారుడికి ప్రమాదం జరిగి తలకు బలమైన గాయాలైనట్లు చెప్పాడు. లగేజ్ కనిపించనందున ఎలాంటి గుర్తింపు లేక ఆసుపత్రిలో చేర్చుకోవటం లేదని నమ్మించాడు. ఎలాగైనా తన కుమారుడికి చికిత్స అందించాలని ప్రాధేయపడిన వృద్ధురాలు విడతల వారీగా చికిత్స కోసం 35 లక్షల రూపాయలు పంపారు. తన కుమారుడు ఎలా ఉన్నాడో చూసేందుకు ఫోటో, వీడియో పంపాలని ఆ మహిళ కోరగా ఫోన్ చేసిన వ్యక్తి అందుకు నిరాకరించాడు. అనుమానం వచ్చిన బాధితురాలు కుమారుడికి ఫోన్ చేయగా తాను క్షేమంగా ఉన్నట్లు చెప్పాడు. మోసపోయినని గ్రహించిన వృద్ధురాలు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. సమాజానికి సవాల్ విసురుతున్న ఉగ్రవాదం, సైబర్ నేరాలపై ఎక్కువగా దృష్టి పెట్టాలని శిక్షణ పూర్తి చేసుకున్న ఐపీఎస్లకు బీఎస్ఎఫ్ డీజీ దల్జీత్ సింగ్ చౌదరి దిశానిర్దేశం చేశారు. హైదరాబాద్లోని సర్దార్ పటేల్ పోలీస్ అకాడమీలో శిక్షణ పూర్తి చేసుకున్న 190 మంది ఐపీఎస్ల పాసింగ్ అవుట్ పరేడ్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన ఐపీఎస్ అధికారుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. మానవ హక్కుల విషయంలో పేద, ధనిక అనే తేడా చూపొద్దని దల్జీత్ సింగ్ స్పష్టం చేశారు. నేరాలను ఛేదించడంలో సాంకేతికతపై అతిగా ఆధారపడవద్దని సూచించారు. ఐపీఎస్లు ఎప్పుడూ బాధితుల పక్షాన నిలబడాలని మార్గనిర్దేశం చేశారు. తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లో హ్యామ్ రోడ్ల నిర్మాణానికి పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగం నోటిఫికేషన్ జారీ చేసింది. మొదటి విడతలో రాష్ట్ర వ్యాప్తంగా 6,294 కోట్ల రూపాయలతో 2,162 రోడ్లు నిర్మించనున్నారు. పంచాయతీరాజ్ శాఖ 17 ప్యాకేజీల్లో 7,449 కిలోమీటర్ల రహదారులు నిర్మించనుంది. ఈ మేరకు నిర్మాణ సంస్థల నుంచి ప్రతిపాదనలు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. రోడ్లు 30 నెలల్లో నిర్మించి 15 ఏళ్లు నిర్వహించాలని నోటిఫికేషన్లో వెల్లడించింది. ఆర్ఎండ్బి మరో 10,547 కోట్ల రూపాయలతో 5,566 కిలోమీటర్ల రోడ్లను నిర్మించనుంది. ఈ మేరకు వారం రోజుల్లో మొదటి విడత 10 ప్యాకేజ్ పనులకు టెండర్లు పిలిచేందుకు ఆర్ఎండ్బి కసరత్తు చేస్తోంది. తెలంగాణలో కమిషన్లు, అక్రమ సంపాదన కోసం మంత్రులు కొట్లాడుతున్నారని బీఆర్ఎస్ సీనియర్ నేత హరీష్ రావు ఆరోపించారు. కేబినెట్ వర్గాలుగా విడిపోయిందని, పంచాయతీలకే మంత్రివర్గ సమావేశం పరిమితమైందని దుయ్యబట్టారు. ముఖ్యమంత్రి సన్నిహితులు తుపాకీ పట్టి బెదిరిస్తున్నారని, మంత్రి కుమార్తె స్వయంగా చెబుతున్నారని హరీష్ రావు విమర్శించారు. కమిషన్లు దండుకుని 10 ఏళ్ల పాటు ప్రజలపై అప్పులు మోపేందుకు హ్యామ్ మోడల్ రోడ్లు తెచ్చారని మండిపడ్డారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత రాష్ట్రానికి అతి తక్కువ పెట్టుబడులు ఈ ఏడాదిలోనే వచ్చాయన్నారు. కాంగ్రెస్ నేతల బెదిరింపుల వల్లే పెట్టుబడులు రావట్లేదని ఆరోపించారు. ఏం సాధించి కాంగ్రెస్ ప్రభుత్వం విజయోత్సవాలకు సిద్ధమవుతుందో చెప్పాలని హరీష్ రావు నిలదీశారు. బిల్లుల చెల్లింపుల్లో కమిషన్ల కోసం మంత్రుల మధ్య వాటాల తగాదాలు జరుగుతూ ఉన్నాయి. నిత్యం మంత్రుల మధ్య గొడవ. ఇవాళ ముఖ్యమంత్రి మీదనే డైరెక్ట్ గా మంత్రులు ఆరోపణలు చేస్తా ఉన్నారు. ఇది మేం చెప్తున్నది కాదు కదా, స్వయంగా ఒక కేబినెట్ మంత్రి కుటుంబ సభ్యులే చెప్తా ఉన్నారు. తుపాకీ ముఖ్యమంత్రే ఇచ్చిండు అని చెప్తున్నారు. గన్ను పెట్టి వాటాల కోసం వసూలు చేసిండ్రు అని చెప్తున్నారు. ఫైళ్లు ఆపిన్రు తమ్ముళ్ల కోసము అని చెప్తా ఉన్నారు. టెండర్లు వేయొద్దని హుకుం జారీ చేసిండ్రు అని చెప్తా ఉన్నారు. ఇంత ఓపెన్ గా అవినీతి గురించి ఒక కేబినెట్ మంత్రి కుటుంబ సభ్యులే చెప్తా ఉంటే దీని మీద కేంద్రం స్పందించాలి. ఒక ఇండిపెండెంట్ జ్యుడిషియల్ కమిషన్తో విచారణ జరపాలి. ప్రతి మండలానికి 4 నుంచి 6 లైసెన్స్డ్ సర్వేయర్లను నియమిస్తామని తెలంగాణ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. సచివాలయంలో రెవెన్యూ అధికారులతో సమీక్ష నిర్వహించిన ఆయన 3,465 మంది సర్వేయర్లకు శిక్షణ పూర్తయినట్లు తెలిపారు. ఈ సర్వేయర్లకు ఈ నెల 19న శిల్పకళా వేదికలో సీఎం రేవంత్ రెడ్డి నియామక పత్రాలు అందజేస్తారని చెప్పారు. భూ పరిపాలనలో ఇది ఒక ముందడుగని అభిప్రాయపడ్డారు. భూభారతి చట్టంలో రిజిస్ట్రేషన్ సమయంలో భూమి సర్వే మ్యాప్ జతపరచడం తప్పనిసరి చేసినందున సర్వే విభాగం పాత్ర మరింత క్రియాశీలం అవుతుందని మంత్రి స్పష్టం చేశారు.
తిరుమల పరకామణిలో చోరీ కేసుకు సంబంధించి కౌంటర్ దాఖలు చేయనందుకు ఏపీ హైకోర్టు తిరుమల తిరుపతి దేవస్థానం ఈవోపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ నెల 27న ప్రత్యక్షంగా కోర్టుకు హాజరై వివరణ ఇవ్వాలని ఆదేశించింది. లేదంటే 20,000 రూపాయల జరిమానా చెల్లించాల్సి ఉంటుందని న్యాయమూర్తి స్పష్టం చేశారు. పరకామణి కేసులో కోర్టు ఆదేశాలతో ఇటీవలే తిరుమలకు వెళ్లి విచారణ జరిపిన సిఐడి సీజ్ చేసిన ఫైళ్లు, ప్రాథమిక దర్యాప్తు నివేదికను హైకోర్టుకు సమర్పించింది. ఈ సమయంలోనే కౌంటర్ దాఖలు చేయనందుకు టీటీడీ ఈవోపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ దశలో కౌంటర్ దాఖలుకు గడువు ఇవ్వాలని కోరగా తదుపరి విచారణను ఈ నెల 27కు వాయిదా వేసింది. 2023 ఏడాది వైసీపీ ప్రభుత్వ హయాంలో తిరుమల పరకామణిలో చోరీ జరిగినట్లు కేసు నమోదైంది. రవికుమార్ అనే ఉద్యోగి పరకామణి నుంచి డబ్బు కొల్లగొట్టారనే ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదవగా అప్పటి టీటీడీ అధికారులు లోకాయుక్తలో రాజీ చేయించారు. ఈ వ్యవహారంపై శ్రీనివాసులు అనే వ్యక్తి పిటిషన్ వేయగా విచారణకు స్వీకరించిన హైకోర్టు సమగ్ర విచారణ జరపాలని సిఐడిని ఆదేశించింది. అమెరికాలో స్థిరపడాలని కలలు కంటున్న వేలాది మంది భారతీయులకు మరో షాక్ తగిలింది. ఇప్పటికే వీసా నిబంధనలను కఠినతరం చేసిన ట్రంప్ సర్కార్ యుఎస్ డైవర్సిటీ వీసా లాటరీ కార్యక్రమం నుంచి 2028 వరకు భారతీయ పౌరులను మినహాయిస్తున్నట్లు బాంబు పేల్చింది. యుఎస్కు వలస వస్తున్న భారతీయుల సంఖ్య భారీగా ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. అమెరికాకు వలస వచ్చే వారిలో వైవిధ్యాన్ని ప్రోత్సహించేందుకు డీవీ లాటరీని నిర్వహిస్తారు. గత 5 ఏళ్లలో ఏ దేశం నుంచి అయితే 50,000 కంటే తక్కువ మంది అమెరికాకు వలస వెళ్లి ఉంటే ఆ దేశ పౌరులను మాత్రమే లాటరీకి అర్హులుగా పరిగణిస్తారు. అయితే భారత్ నుంచి అమెరికాకు వెళుతున్న వారి సంఖ్య ఆ పరిమితిని ఎప్పుడో దాటిపోయినందున ఇప్పుడు ఆ లాటరీ కార్యక్రమం నుంచి భారత్ను మినహాయించారు. 2021 ఏడాది 93,450 మంది భారతీయులు అమెరికాకు వలస వెళ్లగా 2022లో 127,000, 2023లో 78,000 మంది వలస వెళ్లారు. 2022లో దక్షిణ అమెరికా, ఆఫ్రికా, ఐరోపా ఖండాల నుంచి వెళ్లిన వలసదారుల కంటే భారతీయుల సంఖ్య ఎక్కువగా ఉంది. ఇది దృష్టిలో పెట్టుకునే 2028 వరకు డైవర్సిటీ వీసా లాటరీలో పాల్గొనేందుకు భారతీయులను అనర్హులుగా ప్రకటించారు. చైనా, దక్షిణ కొరియా, కెనడా, పాకిస్తాన్లను 2026 వరకు డీవీ లాటరీ నుంచి మినహాయించింది. గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ తన మంత్రివర్గాన్ని పునర్వ్యవస్థీకరించారు. 19 మంది ఎమ్మెల్యేలను కొత్తగా మంత్రివర్గంలో చేర్చుకున్న ఆయన హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్న హర్ష్ సంఘవికి డిప్యూటీ సీఎం బాధ్యతలు అప్పగించారు. ప్రస్తుత కేబినెట్ పునర్వ్యవస్థీకరణతో గుజరాత్ కేబినెట్లో అమాత్యుల సంఖ్య 26కు చేరింది. కొత్త మంత్రులు, కేబినెట్ హోదాకు పదోన్నతి పొందిన వారు సహా సహాయ మంత్రుల నుంచి మంత్రులుగా బాధ్యతలు స్వీకరించిన వారితో గుజరాత్ గవర్నర్ ఆచార్య దేవవ్రత్ ప్రమాణ స్వీకారం చేయించారు. మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ కోసం నిన్న 16 మంత్రులు రాజీనామా చేయగా అందులో 6 రాజీనామాలకు ముఖ్యమంత్రి ఆమోదం తెలపలేదు. కొత్తగా మంత్రివర్గంలో చేరిన 19 మంది ఎమ్మెల్యేలలో క్రికెటర్ రవీంద్ర జడేజా భార్య రివాబా జడేజా కూడా ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న కంపెనీల్లో విలువ పరంగా యాపిల్ మరోసారి అగ్రస్థానం నిలబెట్టుకుంది. తరువాతి స్థానాల్లో వరుసగా మైక్రోసాఫ్ట్, అమెజాన్, గూగుల్, శాంసంగ్ నిలిచాయి. సెమీ కండక్టర్ తయారీ సంస్థ ఎన్విడియా గతేడాది 36వ స్థానంలో ఉండగా ఈసారి 15వ స్థానానికి ఎగబాకి వేగంగా పురోగతి సాధించిన గ్లోబల్ బ్రాండ్గా నిలిచింది. ఈ మేరకు ఇంటర్ బ్రాండ్స్ బెస్ట్ గ్లోబల్ బ్రాండ్స్ జాబితాను విడుదల చేసింది. ఏటా కంపెనీలు ప్రకటించే ఆర్థిక ఫలితాలు, వినియోగదారుల కొనుగోలు నిర్ణయాలపై బ్రాండ్ ప్రభావం, పోటీ సామర్థ్యాలను పరిగణలోకి తీసుకుని ర్యాంకులు ప్రకటిస్తుంది. దక్షిణ కొరియాకు చెందిన శాంసంగ్ వరుసగా 6వ ఏడాది 5వ స్థానంలో నిలిచింది. 2020 నుంచి ప్రపంచ టాప్ 5 బ్రాండ్స్లో ఉన్న ఏకైక ఏషియా కంపెనీగా శాంసంగ్ గుర్తింపు పొందింది. బ్లూ చిప్ బ్యాంకింగ్, చమురు కంపెనీల వాటాల కొనుగోళ్లకు మదుపర్లు మొగ్గు చూపిన వేళ వరుసగా 3వ రోజు దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. గత సెషన్లో 862 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్ ఇవాళ మరో 485 పాయింట్లు పెరిగింది. ఉదయం 83,332 పాయింట్ల వద్ద బీఎస్సీ సూచీ ప్రారంభమైంది. మొదట్లో 83,206 పాయింట్ల కనిష్ట స్థాయి నమోదు చేసింది. తర్వాత విదేశీ మదుపర్లు పెట్టుబడులకు మొగ్గు చూపడంతో క్రమంగా పెరిగిన సూచీ ఒక దశలో 84,172 పాయింట్ల గరిష్ట స్థాయికి చేరింది. చివరికి 83,952 పాయింట్ల వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజీ సూచీ నిఫ్టీ 125 పాయింట్లు పెరిగి 25,710 వద్ద ముగిసింది.